బాలయ్య బాబు యొక్క డాకు మహారాజ్ హిందీలో విజృంభిస్తుంది. కేవలం 300 థియేటర్లతో మొదలుపెట్టినటువంటి హిందీ జర్నీ ఇప్పటికి 600 దాకా వెళ్ళింది. ఈ 600 నుంచి 1000 దాకా వెళ్ళబోతుందని టాక్ బలంగా వినిపిస్తుంది. తెలుగులో బ్లాక్ బస్టర్ కొట్టినటువంటి ఈ మూవీ హిందీలో కూడా డబ్బింగ్ చేసుకుని అత్యంత త్వరగా రిలీజ్ చేశారు. అక్కడ ఆడియన్స్ మాత్రం సినిమా అద్భుతంగా కుదిరిందంటున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దుమ్ము దులిపిందంటున్నారు. ఒక్కసారి బాలయ్య బాబుకి కానీ అభిమానులు అయ్యారంటే ఇక పెను ప్రభంజనమే. ఇంతకుముందు అఖండ మూవీ కూడా సేమ్ ఇదే రికార్డు కొట్టింది. కాకపోతే నార్త్ ఆడియన్స్కి దగ్గర అవడానికి ఓటీటీలో మాత్రమే రిలీజ్ అయింది. ఇప్పుడు డాకు మహారాజ్ డైరెక్ట్గా థియేటర్లోనే హిందీ వర్షన్లో రిలీజ్ అవడంతో ఒక్కసారిగా మూవీ మీద పంపర్ రేపే అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగ్గ విధంగా ఆడియన్స్ బాగా ఫిదా అయ్యారు. సెన్సేషనల్ సృష్టించే విధంగా కలెక్షన్లకు రాబట్టబోతుంది. బాలీవుడ్ యొక్క కలెక్షన్స్తో కూడా కలిపి దగ్గర 200 కోట్లు దాటేసినట్టే తెలుస్తుంది. ఇది ఒక రేర్ అచీవ్మెంట్ బాలయ్య బాబు కెరీర్లో. ఎందుకంటే అసలు సిసలైనటువంటి అరంగేట్రం ఇంకా ముందుంది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో బాలయ్య బాబు మాత్రం ఎరగదీసే అవకాశం చాలా గట్టిగా ఉంది. ఈ మూవీతో మరోసారి ప్రభంజనం సృష్టించబోతున్నాడు బాలయ్య బాలీవుడ్లో. ఇది మాత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కాబోతుంది.